హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు Teja Telugu. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో నేను DigiTek నుంచి బ్రిక్ లైట్ అయితే వచ్చేసింది నాకు ఈరోజు. ఇది అన్బాక్సింగ్ చేయబోతున్నాను. యాక్చువల్గా ఏంటంటే నేను ఆల్రెడీ ఒక 2 వీడియోస్ బ్యాక్ చెప్పే ఉంటాను. నా స్టూడియో సెటప్ కొంచెం అప్గ్రేడ్ చేయబోతున్నాను. ఇదివరకు ఏంటంటే నా రూమ్లోని సపరేట్గా డెడికేటెడ్ స్టూడియో లైట్స్ అయితే లేకపోతుంటే నేను ఓన్లీ నా ట్యూబ్లైట్ ఏదైతే ఉందో అది యూజ్ చేసుకొని ఎంతవరకు షూట్ చేశాను. సేమ్ ఇదే పోస్టర్లోనే ఆల్మోస్ట్ 1 ఇయర్గా షూట్ చేస్తున్నాను. కొంచెం అప్గ్రేడ్ అవ్వాలి, బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవ్వాలి, ఇట్లా కొన్ని స్టూడియో సెటప్ని డెవలప్ చేద్దాం అనేసి కొన్ని ప్రొడక్ట్స్ నేను చూస్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ 6 months బ్యాక్గా చూస్ చేసుకున్నాను, కానీ నాకు సరైన అమౌంట్కి అయితే దొరకట్లేదు. రీసెంట్గా మనకి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ జరిగింది కదా, October 8th నుంచి 15th వరకు. ఆ సేల్లో నాకు చాలా వరకు తగ్గింది. ఆల్మోస్ట్ నేను అనుకున్న రేట్కి అయితే దొరికేసింది. అందులో ఒక భాగంగా నేనేమో ఈ బ్రిక్ లైట్ అయితే కొనడం జరిగింది. మీకు అన్ని మిగతా స్టూడియో లైట్స్ నేను ఏమేమి పర్చేస్ చేసాను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అండ్ అవి అన్బాక్సింగ్ వీడియోస్ కూడా నేను త్వరలోనే చేస్తాను. ఎందుకంటే కొన్ని వచ్చేసినాయి, కొన్ని నేను రిటర్న్ ఇవ్వాల్సి వచ్చినవి, కొన్ని రీప్లేస్ చేయాల్సినవి వచ్చినవి, అవన్నీ జరిగినాయి. సో అవన్నీ ఫైనలైజ్ అయిపోయిన తర్వాత, షార్ట్స్ అయిపోయిన తర్వాత మొత్తం అన్ని కలిపి ఒకసారి నేను ఒక వీడియోలో అన్బాక్సింగ్ చేసి అది ఎలా సెట్ చేశాను, స్టూడియో సెటప్ని ఏ విధంగా సెట్ చేసింది కూడా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ ప్రోడక్ట్ నేను 2000 రూపీస్కి అమెజాన్లో అయితే పర్చేస్ చేశాను. యాక్చువల్గా ఇది ప్రెసెంట్ అయితే 3000 రూపీస్ ఉంది. మన రీసెంట్గా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ జరిగింది కదా, ఆ టైంలో అయితే నాకు ఇది 1000 రూపీస్ తగ్గింది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అనే కాదు, మధ్యలో మీరు చూస్తూ ఉండాలి, మనకి ప్రైస్ అయితే చాలా ఎక్కువగా డ్రాప్ అవుతూ ఉంటుంది. మీరు ఏ ప్రోడక్ట్ కొనాలనుకుంటే ఒకసారి రెగ్యులర్గా చూస్తూ ఉండండి. ఆ ప్రైస్ డ్రాప్ అయితే ఆ టైంకి కొనేసుకోండి. మనకి ఇక్కడ ఫ్రంట్ చూసుకున్నదైతే ప్రొఫెషనల్ పోర్టబుల్ RGB వీడియో లైట్ అని చెప్పేసి ఉంది. కింద మోడల్ వచ్చేసరికి D135 ml RGB అనేసి ఉంది. ఇక మనకి లిథియం పాలిమర్ బ్యాటరీ అని చెప్పేసి, తర్వాత 1200 లక్స్ లూమియన్స్ ఉంది. తర్వాత కలర్ టెంపరేచర్ వచ్చేసరికి మనకి 2500 నుంచి 9900 వరకు మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే టోటల్గా 21 ఎఫెక్ట్స్ ఉన్నాయి. అంటే 7 సీన్స్ ఉన్నాయి. ఒక్కొక్క సీన్లో 3 ఎఫెక్ట్స్ చెప్పడం టోటల్ 21 ఉన్నాయి. బ్యాక్ సైడ్ మనకి స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. నేను ఆల్రెడీ చెప్తాను కాబట్టి మీరు ఆ స్పెసిఫికేషన్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను ఎక్కువగా DigiTek తాలూకు బ్రాండ్ ఎక్కువగా పర్చేస్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే వీళ్ళ బ్రాండ్ చాలా బాగుంటుంది. బడ్జెట్లోనే చాలా మంచి ప్రొడక్ట్స్ వాళ్ళు ఎక్కువగా లాంచ్ చేస్తూ ఉంటారు. నేను రీసెంట్గా వీళ్ళ తాలూకా వైర్లెస్ మైక్ కూడా అన్బాక్సింగ్ చేశాను. దాని తాలూకు లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. మనకి ఓపెన్ చేయగానే ఈ విధంగా పౌచ్ వస్తుంది. పౌచ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. తర్వాత యూజర్ మాన్యువల్ ప్రొవైడ్ చేశారు. ఇందులో ఏంటంటే మనకి క్లియర్గా సీన్స్, ఎఫెక్ట్స్ ఎలా మార్చాలి అంతా మెన్షన్ చేశారు. నేను క్లియర్గా చెప్తానులేండి, మీరు యూజర్ మాన్యువల్తో అవసరం ఉండదు. మనకి ఈ విధంగా ఓపెన్ చేయగానే మనకేమో ఒక సైడ్ వచ్చేసరికి ఒక చిన్న పౌచ్లోని మనకేమో USB to Type-C అయితే ప్రొవైడ్ చేశారనమాట ఛార్జింగ్ పెట్టడానికి. దాంతోపాటు హోల్ షూ మౌంట్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకేమో కెమెరాకు ఫిట్ చేయడం కానీ, లేకపోతే ట్రైపాడ్కి ఫిట్ చేయడం కానీ దేనికైనా యూజ్ అవుతుందని చెప్పేసి. ఇక్కడ మనకి రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకేమో చిన్న స్ట్రాప్ ఇచ్చేసి, ఆ స్ట్రాప్ లోపల మనకేమో ఆ బ్రిక్ లైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి బ్యాక్ సైడ్ అల్యూమినియం ఫినిష్ తో అయితే వస్తుంది. ఇక్కడ మనకి DigiTek అని బేసింగ్ పెట్టేసి దీని కింద మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాటరీ, పవర్ స్టాటస్ అవన్నీ. ఇక మనకి OLED స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో ఏంటంటే మన కలర్ టెంపరేచర్, బ్యాటరీ స్టాటస్, బ్రైట్నెస్ అక్కడ చూసుకోవచ్చు. పైన మనకేమో పవర్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. సైడ్ అయితే మనకి బోర్డ్ బటన్ ఒకటి, తర్వాత మనకేమో ఒక టోగల్ ఉంది సెలెక్షన్ చేయడానికి పైకి కిందకి. అట్ ద సేమ్ టైం బటన్ లో కూడా వర్క్ అవుతుంది అన్నమాట. సెంటర్ లో ట్యాప్ చేయాలి. దాని కింద మనకు డెడికేటెడ్ బ్రైట్నెస్ టాగల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు బ్రైట్నెస్. కింద మనకేమో Type-C అయితే ప్రొవైడ్ చేశారు ఛార్జ్ పెట్టడానికి. ఒకసారి ఛార్జ్ చేస్తే ఆల్మోస్ట్ 1.5 hours బ్యాకప్ ఉంటుంది. ఇక మనకి క్వార్టర్ ఇంచ్ థ్రెడ్ కూడా ప్రొవైడ్ చేశారు. ట్రైపాడ్ కానీ, కోల్డ్ షూ కానీ కనెక్ట్ చేయడానికి. సైడ్ కూడా ప్రొవైడ్ చేశారు. అంటే మనం ల్యాండ్స్కేప్ లో కాకుండా పోర్ట్రేట్ లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు దీన్ని. వెనక చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా ఉంటుంది. డిఫ్యూజర్ ఉండడం వల్ల మనకి హార్ట్ రేట్ సబ్జెక్ట్ మీద పడకుండా ఉంటుంది. ఒకసారి ఆన్ చేసి డీటెయిల్గా ఎలా యూజ్ చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కంఫర్ట్గా ఉంటుందని ట్రైపాడ్కి అయితే కనెక్ట్ చేశాను. మనం పవర్ ఆన్ చేయగానే డిఫాల్ట్గా HSI మోడ్లో ఆన్ అవుతుంది. HSI అంటే హ్యూజ్ సాచురేషన్ ఇంటెన్సిటీ. దీని గురించి డీటెయిల్గా నేను ఫర్దర్గా చెప్తాను. పైన మనకి HSI ఉంది కదా, దాని పక్కన చూసుకున్నట్టయితే మనకి బ్యాటరీ లెవెల్ ఇండికేటర్ అయితే కనిపిస్తుంది. దాని కింద మనకేమో HSIకి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఉన్నాయో తర్వాత చెప్తాను.
ఇక పక్కన మనకి మోడ్ బటన్ ఉంది కదా, ఈ మోడ్ బటన్ మనం ఒకసారి ట్యాప్ చేసినట్టయితే మనకి మోడ్ అనేది చేంజ్ అవుతుంది. హెచ్ఎస్ఐ నుంచి ఎఫెక్ట్స్లోకి చేంజ్ అవుతుంది. మళ్ళీ ట్యాప్ చేస్తే సీసీటీలోకి చేంజ్ అవుతుంది. డీటెయిల్గా వీటి గురించి చెప్తానులేండి. మళ్ళీ ట్యాప్ చేస్తే మళ్ళీ హెచ్ఎస్ఐలోకి వచ్చేస్తుంది అనమాట. హెచ్ఎస్ఐ అంటే హ్యూ, సాచురేషన్, ఇంటెన్సిటీ. హ్యూ డిఫరెంట్ కలర్స్ అనమాట. 0 degrees నుంచి 360 degrees దాకా మనం చేంజ్ చేసుకోవచ్చు, 360 degrees దాకా. దాన్ని చేంజ్ చేయడం కోసం మనకి సెలెక్ట్ ఉంది కదా, సెలెక్ట్ టాగల్ని పైకి కిందకి పెట్టాలన్నమాట. పైకి కిందకి నెట్టితే మనకి ఎదుగుతుంది, చూసారా మనకి డిగ్రీస్ అనేది చేంజ్ అవుతుంది. డిఫరెంట్ కలర్స్లోకి వస్తాయి. బ్యాక్ సైడ్ కలర్స్ చూడండి. ఈ కలర్స్ తాలూకా బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ చేయడానికి, కలర్స్ తాలూకా బ్రైట్నెస్ అనమాట, అది ఇంక్రీజ్ డిక్రీజ్ చేయడానికి సాచురేషన్ అనమాట. సాచురేషన్ చేంజ్ చేయాలంటే మనం సెలెక్ట్ బటన్ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసి కిందకి పైకి నెట్టితే 0 నుంచి 100% ఉంటుంది. ఎస్ అంటే బేసిక్గా ఏంటంటే కలర్ తాలూకా బ్రైట్నెస్. అంతేకాకుండా మనకి ఇండివిజువల్ అది లైట్ తగ్గ బ్రైట్నెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. దానికి డెడికేటెడ్ బ్రైట్నెస్ టోగుల్ ఉంది కదా, దాన్ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేయాలి. అక్కడ క్లియర్ కనిపిస్తుంది చూడండి, బ్రైట్నెస్ కూడా ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది 0 నుంచి 100 degrees దాకా. ఈ విధంగా హెచ్ఎస్ఐ మోడ్ అయితే ఉంటుంది. హెచ్ఎస్ఐ మోడ్ అంటే ఇంతే. హెచ్ఎస్ఐ అంటే హ్యూ, సాచురేషన్, ఇంటెన్సిటీ. ఇంటెన్సిటీ ఇన్ ద సెన్స్ నథింగ్ బట్ బ్రైట్నెస్. మనకి అక్కడ బ్రైట్నెస్ అనేది డెడికేటెడ్ బటన్ ఉంది కాబట్టి మనకి అప్ డౌన్ చేసుకోవచ్చు. మోడ్ బటన్ మీద ట్యాప్ చేయగానే మనకి ఎఫెక్ట్స్లోకి వస్తుంది. ఎఫెక్ట్స్లో మనకి A1 వచ్చేసరికి ఫ్లాష్, A2 వచ్చేసరికి ఫ్లాష్ ఫాస్ట్, A3 వచ్చేసరికి మనకి టీవీ స్క్రీన్. అంటే టీవీ స్క్రీన్ ముందు నించుంటే ఎలా ఉండాలో అలా ఉంటుంది అనమాట. మనం ఇండివిజువల్గా బ్రైట్నెస్ కూడా ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా A నుంచి మనం Bలోకి చేంజ్ చేయాలంటే సెలెక్ట్ బటన్ ఉంది కదా, సెలెక్ట్ బటన్ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే Bలోకి వస్తుంది. Bలో 1, 2, 3 ఉంటుంది. క్యాండిల్, తర్వాత మనకేమో ఫ్లేమ్ 1 అండ్ ఫ్లేమ్ 2 అయితే ఉంటుంది. ఈ విధంగా మళ్ళీ సెలెక్ట్ బటన్ ట్యాప్ చేస్తే మనకి సి కేటగిరీ వస్తుంది. ఇందులో పోలీస్, ఫైర్ ట్రక్ అండ్ అంబులెన్స్ అయితే ఉంటుంది. మళ్ళీ ట్యాప్ చేస్తే డి కేటగిరీలో స్ట్రోబ్ లైట్స్ 1, 2, 3 అయితే ఉంటుంది అనమాట. మళ్ళీ మనం ట్యాప్ చేసినట్టయితే ఈ కేటగిరీలోకి వెళ్తాము. ఈ కేటగిరీలోకి వచ్చేసరికి మనకి చేజ్ ఫాస్ట్, చేజ్ మిడ్ అండ్ చేజ్ స్లో అయితే ఉంటుంది. మళ్ళీ ఎఫ్ కేటగిరీలోకి వెళ్తాము. ఎఫ్ కేటగిరీలోకి వచ్చేసరికి మనకి ఎఫ్ కేటగిరీలో ఏముంటుంది అంటే మనకేమో ఫైర్ వర్క్ 1 ఉంటుంది, ఫైర్ వర్క్ 2 ఉంటుంది అండ్ ఫైర్ వర్క్ 3 అయితే ఉంటుంది. ఈ విధంగా ఎఫ్ కేటగిరీ ఉంటుంది. తర్వాత జీ కేటగిరీలోకి వెళ్ళాలి. జీ కేటగిరీలో మనకి రొమాన్స్, క్లబ్ 1 అండ్ క్లబ్ 2 అయితే ఉంటుంది. ఈ విధంగా టోటల్గా ఒక్కొక్క కేటగిరీలోని 3 చెప్తున్నా. టోటల్గా ఇటువంటి ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. మీ యూజ్ బట్టి మనం వాడుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకి ఎఫెక్ట్స్ తనక మోడ్ అనేది ఉంటుంది. మళ్ళీ మోడ్ మీద ట్యాప్ చేస్తే మనకి సీసీటీ మోడ్లోకి వస్తుంది అనమాట. సీసీటీ అంటే కోరిలేటెడ్ కలర్ టెంపరేచర్ అంటారు. ఇది ఏంటంటే మనం కలర్ టెంపరేచర్ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఆల్మోస్ట్ 9900 కెల్విన్ నుంచి 2500 కెల్విన్ దాకా మనం ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. దీంతో పాటు మనకు బ్రైట్నెస్ కూడా ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. డెడికేటెడ్ బ్రైట్నెస్ టోగుల్ ఉంది కాబట్టి. ఇక మనకి కలర్ టెంపరేచర్ గురించి మాట్లాడాలంటే ప్రెసెంట్ 9900 కెల్విన్ ఉంది కదా, 9900 కెల్విన్ నుంచి సెలెక్ట్ బటన్ టోగుల్ ఉంది కదా, ఆ టోగుల్ని మనం డిక్రీజ్ చేసినట్టయితే 9900 నుంచి ఆల్మోస్ట్ 2500 కెల్విన్ దాకా మనకేమో డిక్రీజ్ అవుతుంది అనమాట. చూడండి ఒకసారి బ్యాక్ సైడ్ కలర్ టెంపరేచర్ చూడండి, మారిపోయింది, వార్మ్ లైట్లోకి అయితే వచ్చేసింది. ఈ విధంగా మనకేమో సీసీటీ అనేది యూజ్ అవుతుంది. మళ్ళీ మోడ్ మీద ట్యాప్ చేస్తే మనకి హెచ్ఎస్ఐలోకి వస్తుంది. నేను ఒక 2 days యూజ్ చేసిన తర్వాత రిమైనింగ్ వీడియోని కంటిన్యూ చేస్తాను. దీనిలో ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయి, లేకపోతే ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది మీకు ఆ వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ లైట్ని ఒక 3 days వరకు యూజ్ చేసిన తర్వాత నేను ఈ రిమైనింగ్ వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే నేను ఒక్కొక్క మనకి డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి కదా, 3 different మోడ్స్ కూడా నేను ఫుల్ ఛార్జ్ పెట్టి అయితే టెస్ట్ చేయడం జరిగింది. నాకు హెచ్ఎస్ఐ మోడ్ ఉంది కదా, హ్యూ, సాచురేషన్, ఇంటెన్సిటీ మోడ్. ఆ మోడ్లో అయితే నాకు ఆల్మోస్ట్ ఒక 45 నుంచి 50 minutes మధ్యలో అయితే వచ్చింది ఫ్రెండ్స్. అది కరెక్ట్గా అక్యురేట్గా నేను చెక్ చేయలేకపోయాను, ఎందుకంటే మధ్యలో కొన్నిసార్లు ఆఫ్ చేయడం జరిగింది. బట్ నేను సీసీటీ అండ్ ఆల్సో మనకి ఎఫెక్ట్స్ కూడా ఉంది కదా, ఇవి చెక్ చేశాను. సీసీటీలో అయితే నేను 9900 కెల్విన్లోని ఆల్మోస్ట్ 100% బ్రైట్నెస్ పెట్టాను. ఇది నాకు 1 hour, ఆల్మోస్ట్ 1 hour 10 minutes దాకా వచ్చింది. వాళ్ళు క్లైమ్ చేయడం ఏంటంటే 1 hour 30 minutes వరకు మనకి బ్యాకప్ ఉంటుంది అన్నారు, కానీ అంతవరకు రీచ్ అవ్వలేదు. నాకు 1 hour 10 minutes వరకు నాకు సీసీటీ మోడ్లో అయితే యూజ్ అయింది. ఎందుకంటే నేను అది ఎక్కువ చెక్ చేయాలి, నాకు అది దీన్ని కొనడానికి పర్పస్ అది, నేను ఇది ఫిల్ లైట్ కింద యూజ్ చేస్తున్నాను కాబట్టి కంపల్సరీగా నాకేమో సీసీటీ మోడ్లో అవసరం వస్తుంది అనమాట. సో దానిలో నేను క్లియర్గా చెక్ చేస్తే నాకేమో ఆల్మోస్ట్ 1 hour 10 minutes దాకా వచ్చింది. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ నాకైతే. అండ్ నెక్స్ట్ మనకు లాస్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్ మోడ్ అయితే మనకు ఆల్మోస్ట్ 30 minutes రావడం కూడా గ్రేట్. నేనేమో అంబులెన్స్ ఉంది కదా, అంబులెన్స్ మోడ్ పెట్టాను. అంబులెన్స్ మోడ్లో నేను ఆల్మోస్ట్ 30 minutes వరకు వెయిట్ చేశాను. 30 minutesకే మనకేమో ఫుల్ ఛార్జ్ అయితే అయిపోయింది, అది ఆఫ్ కూడా అయిపోయింది అనమాట. ఈ ప్రతిదీ అంటే ఎవ్రీ మోడ్, హెచ్ఎస్ఐ మోడ్, ఎఫెక్ట్స్ మోడ్ అండ్ సీసీటీ మోడ్, ఇవన్నీ నేను ఇండివిజువల్గా
ఫుల్ ఛార్జ్ పెట్టేసి నేనేమో 100% నుంచి చెక్ చేయడం జరిగింది. ఈ విధంగా చెక్ చేస్తే నాకేమో డ్యూరేషన్ అనేది ఇంతవరకు వచ్చిందనమాట. ఈ సీసీటీవీ వచ్చేసరికి నాకేమో 1 hour 10 minutes. హెచ్ఎస్ఐ మోడ్ వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ 45 to 50 minutes మధ్యలో ఉంది. అండ్ ఎఫర్ట్స్ మోడ్ వచ్చేసరికి నాకు 32 minutes దాకా వచ్చి ఆగిపోయింది అనమాట. ఇప్పుడు నేను ఇది పెట్టే చూస్తున్నాను, ఇక్కడ మీకు క్లియర్ చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఒకసారి నా స్కిన్ టోన్ చూడండి ఎంత ఒరిజినల్గా కనిపిస్తుందో, చాలా ఒరిజినల్గా, చాలా క్లారిటీగా కనిపిస్తుంది. ఇది 9900 కెల్విన్లోనే 100% పెట్టాను. ఆల్మోస్ట్ చూడండి, డిస్టెన్స్ కూడా చూడండి, నాకు ఆల్మోస్ట్ ఒక 1.5 feet వరకు ఉంది. ఇంకా దూరం పెడితే ఇంకా క్లారిటీగా ఉంటుంది. మీకు ఒక్క దగ్గర కూడా ఏ ప్లేస్లో కూడా, నా స్కిన్ మీద ఏ ప్లేస్లో కూడా మీకేమో స్కిన్ బర్న్ అయినట్టుగా ఎక్కడ కనిపించట్లేదు. చూడండి ఎంత క్లారిటీగా ఉంది. దాని మీద డిఫ్యూజర్ కూడా మ్యాటీ డిఫ్యూజర్ ఇచ్చారనమాట. నార్మల్ డిఫ్యూజర్ కాదు, మ్యాటీ డిఫ్యూజర్ ఇవ్వడం వల్ల మనకేమో చాలా వరకు హార్ష్ లైట్ అనేది డిజాల్వ్ అయిపోతుంది అందులోనే. ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఒకసారి నేనేమో ఎఫెక్ట్స్లోకి చేంజ్ చేస్తాను. ఎఫెక్ట్స్లో డిఫరెంట్ ఎఫెక్ట్స్, ఇప్పుడు ఎఫెక్ట్స్ మోడ్లోకి చేంజ్ చేశాను. ఇది బ్లూ లైట్ అనమాట, పింక్ లైట్. ఇక్కడ మీకు ఎక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది చూసారు కదా, ఇక్కడ ఏంటంటే కొంచెం స్కిన్ బర్న్ అయినట్టు అనిపిస్తుంది నాకు. బ్రైట్నెస్ తగ్గించినా కూడా నాకు పెద్ద యూజ్ ఏమి ఉండట్లేదు. స్కిన్ బర్న్ అంటే హెచ్ఎస్ఐ మోడ్లోనే కొన్ని మనకి స్కిన్ బర్న్ అవుతుంది అనమాట. డార్క్ కలర్ స్కిన్ బర్న్ అవుతుంది. దీనిలోనే మనకేమో స్కిన్ బర్న్ అవ్వలేదు, బ్లూ కలర్లోని క్లారిటీగానే ఉంది. ఇప్పుడు నేనేమో ఎఫెక్ట్స్ మోడ్లో ఓపెన్ చేశాను. ఇది వచ్చాక మనకి పోలీస్ మోడ్ అనమాట. ఈ విధంగా ఉంటుంది. ఒకసారి క్లియర్గా చూడండి, చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మళ్ళీ నేనేమో నార్మల్ సీసీటీవీ మోడ్లోకి అయితే నేనేమో చేంజ్ చేయడం జరిగింది. మీకు కలర్ బన్ ఉండదు, ఏది ఉండదు. ఓన్లీ ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు చెప్పిన డ్యూరేషన్ ఏదైతే ఉందో 1 hour 30 minutes అన్నారో అది రీచ్ అవ్వలేదు. అండ్ సెకండ్ వచ్చేసరికి చాలా ఎక్కువ హీట్ అవుతుంది ఫ్రెండ్స్. నా దగ్గర థర్మోమీటర్ లేదు, ఈ స్కానర్ లేదు, థర్మో స్కానర్. అది ఉంటే మీకేమో ఎంత హీట్ అవుతుందో తెలిసేది. చాలా హీట్ అవుతుంది. నేను ఆల్మోస్ట్ ఇప్పుడు యూజ్ చేసి ఒక 10 minutes కంటిన్యూస్గా ఆన్ చేశాను. అసలు పట్టుకోలేకపోతున్నాము అవి. ఇలా అయితే మనకి ఇంకో సేమ్ ఇట్లాంటిది ఇంకోటి ఉంది, ఏది సింఫ్లెక్స్ కంపెనీ అని చెప్పేసి. అదైతే ఏకంగా మనకి పైన డిఫ్యూజర్ ఉంది కదా, అది వచ్చేస్తుంది బయట. బట్ డిజిటెక్ కంపెనీ చాలా మంచి కంపెనీ. ఇట్లాంటి కంప్లైంట్స్ రాలేదు. 3 days యూజ్ చేస్తున్నాను, నాకు ఎట్లాంటి ఇష్యూస్ లేవు. హ్యాపీగా నేనేమో ఇది నా గేర్లో నేను యూజ్ చేసుకోవచ్చు. ఇది నా గేర్లో యూజ్ చేయడానికి పాస్ అయితే అయింది. ఇది ఫ్రెండ్స్, హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. దీని ఒక లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే ఇంకా మరి ఇట్లాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.